ఎవరైనా యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనే మన పాలకుడని 750 కోట్ల మందికి ఆశ్రిత జన పాలకుడని సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఈ పగటి వేళ మాకు ఇచ్చినటువంటి ఈ స్తుతి ఆరాధన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ పగటి వేళ మా హృదయములో నుంచి నీ యొద్దకు చేరిన ఈ స్తుతి నైవేద్యం, ఈ స్తుతి బలి, ఈ స్తుతి యాగం, ఈ స్తుతి యజ్ఞం మీరు అంగీకరించినందుకు స్తోత్రాలు. ఇంపైన సువాసనగా ఆఘ్రానించినందుకు స్తోత్రాలు. స్తుతించుచు ఉండగానే యెరికో గోడలు కూల్చబడినందుకు, స్తుతించుచు ఉండగానే సంఖ్యలు తెగిపోయినందుకు, స్తుతించుచు ఉండగానే దూతలు దిగి వచ్చినందుకు స్తోత్రాలు. స్తుతించుచు ఉండగానే చెరసాల బ్రద్దలైనందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, ఈ పగటి వేళ సియోనులో నుంచి మీరు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మాకు కావలసిన నీ మాటను అనుగ్రహించి మీరు మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామమున నీ వాక్యమే పైకెత్తబడును గాక, నీ వాక్యమే ఘనపరచబడును గాక. యెహోవా స్వరం బలమైందిగా, ప్రభావము కలిగిందిగా, లేళ్లను ఈయనజే స్వరముగా వినిపించండి. నేనే తగ్గాలి, మీరు హెచ్చించబడాలి. ఒప్పింప చేయు నీ ఆత్మని సమ్మతి గల మనసును మీరు కలుగు చేయండి. మీరే స్వేచ్ఛగా కదలాడి మీ స్థాయిలో, మీ శైలిలో మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని దేవదూతల పరిచర్ను కోరుకుంటూ యేసు రక్తమును ప్రోక్షించుకుంటూ యేసయ్య నామమున ఈ స్తుతి ఆరాధన ప్రార్థన సమర్పించి నీ వాక్యము ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందాం ప్రియులారా. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. గంటలు కాదు, రోజులే గడిచిపోతాయి. రోజులు గడిచిపోతాయి అని స్తుతిస్తే. హల్లెలూయా. ఈ లాక్డౌన్ దినాల్లో ప్రభుని ఎక్కువగా స్తుతించండి, ఘనపరచండి. ఆయన అభిషేకాన్ని రెట్టింపుగా పొందుకుందాం. నేను ఎప్పుడు అంటుండే మాట, స్తుతించుచున్న దావీదు యొద్దకు అభిషేకం వెతుక్కుంటూ వచ్చింది. మనం ఎంతగా స్తుతిస్తామో అభిషేకం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అభిషేకాన్ని వెతుక్కుంటూ దావీదు వెళ్ళలేదు. హల్లెలూయా. స్తుతిస్తూ ఉండగా అభిషేకమే తనను వెతుక్కుంటూ వచ్చింది. అది అభిషేకం. నిశ్చయంగా ఇంకెవరు ఆత్మతో నింపబడలేదో వారందరూ స్తుతించుచూ ఉండగా ఆత్మతో నింపబడుదురుగాక. ప్రియులారా, దేవుని మాటను ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం మన మూల వాక్యం చదవండి. 33:13 కిందకి 13 నుంచి. యోసేపును గురించి, యోసేపు తల మీదకి వచ్చే దీవెనలు మనం ధ్యానిస్తున్నాం. ఆకాశం వలన దీవెనలు, మంచు, అగాధ జలముల దీవెన, సూర్యుని వలన కలుగు ఆశీర్వాదం, చంద్రుని వల్ల కలుగు దీవెన, ఆశీర్వాదం, పరిచర్యలు. ఈ పూట 3 మాటలు ధ్యానం చేయబోతున్నాం. పురాతన పర్వతాలు టిక్ చేసుకోండి. తర్వాత రెండవది నిత్య పర్వతముల వలన వచ్చే దీవెన. మూడవది సంపూర్ణంగా ఫలించు భూమి. ఈ 3 మాటలు చెప్పండి నాతో పాటు. 1 పురాతన పర్వతములు అనండి. 2 నిత్య పర్వతములు. 3 సంపూర్ణంగా ఫలించు భూమి. ప్రైజ్ ద లార్డ్. ఈ 3 విషయాలని మన ముందున్నటువంటి సమయంలో గబగబా ఆత్మ సహాయంతో ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడే మనందరితో మాట్లాడును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవజనులకు, విశ్వాసులకు, సంఘ బిడ్డలకు నా వందనాలు. ప్రియులారా, యోసేపు మీద ఈ దీవెనలన్నీ ఉన్నాయి గనుకనే అతడు దేశానికి దీవెనగా ఉండగలిగాడు. హల్లెలూయా. ఇవన్నీ పరలోక సంబంధమైన దీవెనలు గాని భూ సంబంధమైనవి కావు. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉండగా, భూమి మీద ఉన్న ప్రజలకు దీవెనగా ఉండాలంటే భౌతికంగా గాని ఆత్మీయంగా గాని ఒక వ్యక్తి భూ సంబంధమైన దీవెనలతో కాదు, ఆత్మ సంబంధమైన దీవెనలతో నింపబడితేనే ఈ భూమి మీద భూ సంబంధులుగా ఉన్న వారికి దీవెనగా ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రం.
అనగా భూమి మీద ఉన్న మనం పరలోక దీవెనలతో నింపబడటమే ప్రాముఖ్యం. అప్పుడే మనం దీవెనగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. చాలా మంది దగ్గర ధనం ఉంది, మన దగ్గర విశ్వాసం ఉంది. చాలా మంది దగ్గర బంగారం ఉంది, మన దగ్గర పరిశుద్ధత ఉంది. చాలా మంది దగ్గర వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి, మన దగ్గర వారాలు ఉన్నాయి. చాలా మంది దగ్గర విస్తారమైన ఆస్తులు అన్నీ ఉన్నాయి, మనకున్నది యేసయ్య. కావలసింది ఏంటి? ఇక ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు కలిగిన వారే భూమి మీద మనుష్యులకు దీవెనగా భౌతికంగా ఆత్మీయంగా ఉండగలరు. దేవునికి స్తోత్రం. మంచిది. పురాతన పర్వతములు యొక్క ఆశీర్వాదం అంట, శ్రేష్ఠ పదార్థాలు యోసేపు తల మీదకి వస్తాయి. నిత్య పర్వతముల యొక్క శ్రేష్ఠ పదార్థాలు యోసేపు తల మీదకి వస్తాయి. సంపూర్ణంగా ఫలించు భూమి యొక్క శ్రేష్ఠ పదార్థాలు యోసేపు తల మీదకి వస్తాయి. దేవునికి స్తోత్రం. మనం ఫిజికల్గా ధ్యానం చేస్తే పురాతన పర్వతాల మీద పండేటువంటి పంట, పర్వతాల మీద వచ్చే ఫలం చాలా శ్రేష్టంగా. హిమాలయ పర్వతాల్లో మరి శ్రేష్టమైనవి పండుతూ ఉంటాయి. చల్లగా ఉన్న చోట్ల మంచి లవంగ, యాలకులు, లేకపోతే ఇంకా మంచి మంచి సుగంధ ద్రవ్యాలు, మూలికలు, అవన్నీ కూడా శ్రేష్టమైనవన్నీ కూడా పర్వతముల మీదే అవి మొలుస్తాయి. దేవునికి స్తోత్రం. అంటే పొల్యూషన్ తక్కువగా ఉంటుంది కదా పర్వతం అంటే. పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. పర్వతం అంటే కింద మరి సమృద్ధి అయినటువంటి నీళ్లు ఉంటాయి పర్వతంలోకి, కొండల్లోకి. దేవునికి స్తోత్రం. ఆ నీళ్లతో మంచి గాలి అందుతుంది, ఎండ చాలా దగ్గరగా పడుతుంది. వీటన్నిటి వలన భౌతికంగా ఎన్నో శ్రేష్ఠ పదార్థాల పర్వతం ద్వారా ఆ చెట్టుకి లభిస్తాయి, ఆ పొలాలకు లభిస్తాయి. మేము డార్జిలింగ్ వెళ్ళినప్పుడు ఆ పొగాకు క్షమించండి టీ పొడి, టీ ఆకు, ఆ టీ ఆ యొక్క పొలాల్ని మేము చూసినప్పుడు, పంటను చూసినప్పుడు చాలా సంతోషం వేసేది. అక్కడ చాలా మంది ఫోటోలు దిగారు. మరి ఎత్తైన చల్లటి ఆ ప్రాంతాల్లో శ్రేష్టమైనటువంటి ఆ టీ ఆకు పంటని చూసాం. మరి అక్కడ ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఆగినప్పుడు అక్కడే అమ్మేస్తూ ఉంటారు టీ పొడులు, అక్కడికక్కడే ప్యాకింగ్లు చేసి ఇస్తూ ఉంటారు. మరి పర్వతాల వలన భౌతికంగా చాలా శ్రేష్టమైనటువంటి ఫలితాలు ఉంటాయి, చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. మనం ధ్యానిస్తుంది ఏమిటంటే యోసేపు మీదకి భౌతిక పర్వతమా అతని మీదకి వచ్చిన దీవెనలు కాదు కదా, ఆత్మ సంబంధమైన పర్వతమే. దేవునికి స్తోత్రం. అంటే పురాతన పర్వతం అంటే ఏన్షియంట్ మౌంట్స్ ఆర్ ఏన్షియంట్ హిల్స్ అంటాం. దేవునికి స్తోత్రం. మరి పురాతన పర్వతాలు అనే మాటని ఆత్మ సంబంధంగా ఎలా ధ్యానం చేయాలి? మొదట ఆ క్లారిటీ కోసం కొన్ని వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం. పర్వతం గురించిన ఒక క్లారిటీ. కీర్తనల 36:6 నీ నీతి కీర్తన గ్రంథం 36:6లో స్పష్టంగా చూడండి. నీ నీతి. కీర్తనాకారుడు కేక వేస్తున్నాడు ఏమనంటే, అయ్యా నీ నీతి దేవుని పర్వతములతో సమానం. దేవునికి స్తోత్రం. అంటే నీతి ఇప్పుడు దేంతో పోల్చబడింది? పర్వతంతో. అంటే పర్వతం అంటే ఏమిటి? ఇప్పుడు ఆత్మీయంగా మనం ఎలా తీసుకోవచ్చు? ఏదైనా ఒక ఆత్మ సంబంధమైన అనుభవం పర్వతంతో పోల్చబడింది. ఇప్పుడు ఆ ఆత్మ సంబంధమైన అనుభవాలు యోసేపు తల మీదకి వచ్చినాయి అంట. ప్రైజ్ ది లార్డ్. ఆ అనుభవాలు ఏమిటి? పురాతన అనుభవాలు, పురాతన పర్వతాలు. దేవునికి స్తోత్రం. 72 కీర్తనలో 72:3 వచనం. కీర్తనలు 72:3 వచనం. నీతిని బట్టి ఇదేంటండి? హల్లెలూయా. నీతిని బట్టి పెద్ద పర్వతాలు, చిన్న పర్వతాలు ప్రజలకు ఏం కలుగు చేస్తాయంట? నెమ్మది కలుగు చేస్తాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీతి అనే చోటల్లా మనం ఏ పదం వాడబడినట్టు చూస్తున్నాం బైబిల్లో? పర్వతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలో 78:68. కీర్తనలో 78:68. అంటే పర్వతం అనే మాటను అర్థం చేసుకుందాం మొదట. 78:68. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును. దేన్ని కోరుకున్నాడు? సియోను పర్వతాన్ని కోరుకున్నాడు. కొంచెం రెఫరెన్స్ల ముందుకెళ్తే ఎవరిని కోరుకున్నట్టు కనపడిద్ది మనకి? వచ్చిన చెప్పండి. ఆ పైనే
తన దాసుడైన దావీదును కోరుకొని వచ్చినాం 70వ వాక్యం చూడండి. తన దాసుడైన దావీదును కోరుకొని తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. అసలు ముందు ఏం కోరుకున్నాడు? ఫస్ట్ సియోను పర్వతం, యోధా గోత్రమును సియోను పర్వతమును కోరుకొనెను. సరే, సియోను పర్వతం కోరుకున్నా అంటే ఆ కొండను తీసుకెళ్ళాడా? సియోను పర్వతమును కోరుకున్నాడని ఆ 70 వచనంలో ఏం రాస్తుంది? దావీదును కోరుకుని. అంటే ఇప్పుడు దావీదు ఎవరు చెప్పట్లేదు మీరు, అవునా కదా? దేవునికి స్తోత్రం. అంటే దావీదు ఇప్పుడు దేనితో సమానంగా ఉన్నాడు అంటే, దావీదు ఆధ్యాత్మిక అనుభవం ఏ పర్వతంతో సమానం? పరమగీతాల్లో మీరు తీయక్కర్లా, ఆయన వైఖరి లెబానోను పర్వత తుల్యము. ఆయన వైఖరి లెబానోను పర్వత తుల్యము. లెబానోను పర్వతం యొక్క ఎత్తు, వెడల్పు, పొడవు ఎంత ఉంటుందో దేవుని వైఖరి అలాంటిదంట. ప్రైజ్ ది లార్డ్. లెబానోను పర్వతం మీదే కదా దేవదారు వృక్షములు పెరిగేది. ప్రపంచంలో అత్యంత చెప్పుకోదగ్గ పర్వతాల్లో లెబానోన్ మౌంటైన్స్ చాలా శ్రేష్టమైనవి కదా. అంటే ఆ లెబానోను పర్వతములతోనంట దేవుని వైఖరి. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వాళ్ళు పైకి ఎదుగుదురు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు ఖర్జూర వృక్షాలు మొవ్వ వేస్తారని లెబానోను పర్వతం మీద, అంటే నీతి అనేది పర్వతములతో పోల్చబడుతూ, ఇదిగో దావీదు అనుభవాలు సియోను పర్వతంతో పోల్చబడింది. అంటే సియోను అనుభవాలు ఏవో దావీదు అనుభవాలు అవే. అంటే దావీదు భక్తి పర్వతంతో పోల్చబడింది, దావీదు సమర్పణ పర్వతంతో పోల్చబడింది. అంటే పురాతన పర్వతాలు అంటే ఇప్పుడు ఆలోచించండి, యోసేపుకి పురాతన పర్వతాలు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట కూడా మీకు వివరించాలి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. 2వ రాజుల గ్రంథం 4:24-25. గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో నువ్వు చాలా ఫాస్ట్ గా తోలు, నేను నీకు సెలవిచ్చితేనే గాని నీవు స్లోగా తోలద్దు. ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే 4వ అధ్యాయం 10వ వచనంలో ఏం కట్టింది షూనేమీరాలు? స్తోత్రం చెబుదాం. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, మేడగది కట్టారు కదా, ఇక మొత్తం సెంట్రల్ ఆఫీస్ అంతా మొత్తం ఎలీషా పరిచర్య అంతా మేడగదికి మార్చేసుకోవచ్చుగా, మళ్ళీ కర్మేలు కొండ మీద ఎందుకున్నాడు? హల్లెలూయా. ఈ ఆలోచన నాకు వచ్చినప్పుడు చాలా ఆనందంగా నా హృదయంలో పరవశిస్తా ధ్యానించాను ఈ మాటల్ని. అరే, ఇప్పుడు 4వ అధ్యాయం 10వ వాక్యంలో 19-10 వాక్యాలు ఏమో మేడగది కట్టింది, అక్కడ బస చేశాడు. మేడగది కనపడగానే ఇక మొత్తం ఆఫీస్ అంతా అక్కడికి మార్చవచ్చు కదా. మళ్ళీ 24వ వచనంలో ఎందుకు మళ్ళీ కర్మేలు కొండ, 25వ వచనంలో ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఎందుకున్నాడు కర్మేలు పర్వతం మీద? సరే, 2వ రాజుల గ్రంథం 6:17. 2వ రాజుల గ్రంథం 6:17. గనుక ఎలీషా చుట్టూ ఉన్న పర్వతము యొక్క చుట్టూ దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మేడగదిని అతను స్టాండర్డ్ చేసుకోవాలా, పర్వతాన్నే తన శాశ్వత నివాసంగా చేసుకున్నాడు. పర్వతం మీదే ఉన్నాడు ఎలీషా. పర్వతం మీద ఉన్నందుకే ఏమొచ్చినాయి? చుట్టూ అగ్నిరథాలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు ఈ పగటి వేళ ధ్యానంలో నాకు ఇచ్చిన మాట ఏమిటంటే, ఏలియా వెళతా దుప్పటే కాదు పర్వతం కూడా ఇచ్చాడు. ఈ మాట ఈ పగటి వేళ నా హృదయంలోకి వచ్చినప్పుడు పరవశించాను నేను. ఏలియా వెళతా దుప్పటే కాదు పర్వతం కూడా ఇచ్చెళ్ళాడు. దుప్పటి అభిషేకం అయితే పర్వతం ఏలియా యొక్క జీవన శైలి, ఏలియా యొక్క భక్తి విధానం. హల్లెలూయా. అందుకే యాకోబు భక్తుడు దాన్ని యాకోబు క్రొత్త నిబంధనలో యాకోబు భక్తుడు దాన్ని కోట్ చేస్తూ బలంగా చెప్పిన మాట ఏమిటంటే,
ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ అతడు విజ్ఞాపన చేయగా ఆకాశం మూయబడింది, తెరవబడింది. మరి మనం చేస్తే అవదే? ఎందుకు అవదంటే ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు అనే మాట ఎంత వాస్తవమో, మనము ఏలియా వంటి స్వభావం గలవారము అనేది అంత వాస్తవం కాదు. అవునా కాదో పరిశీలించుకోండి. మళ్ళా చెప్తున్నా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే కదా అతను. ఆయన మనిషి, మనం మనిషే. ఇప్పుడు ఇటు నుంచి చెప్దాం, మనము ఏలియా వంటి స్వభావం కలిగిన వారు అనగలవా? ఏలియా స్వభావం ఎలాంటిది? ఏలియా జీవన శైలి ఎలాంటిది? ఏలియా వస్త్రం ఎలాంటిది? ఏలియా నివాసం ఎలాంటిది? ఏలియా సమర్పణ ఎలాంటిది? ఏలియా తిండి సమర్పణ ఏమిటి? ఏలియా ఆకలి, ఏలియా నివాసం, ఏలియా మోకాళ్ళ ప్రార్థన, ఏలియా రోషం, ఏలియా వైరాగ్యం, ఏలియా కోపం, ఏలియా తగ్గింపు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను మీదకి పరిశుద్ధాత్మతో నిండింది చాలేదంట సేవకి. ఏలియా యొక్క ఆత్మయు శక్తి కూడా కావలసి వచ్చిందంట యోహాను సేవకి. పరిశుద్ధాత్ముడు సరిపోడా యోహాను సేవకి, బాప్తిస్మిచ్చి యోహాను సేవకి? ప్రభు మార్గమును సరళము చేయుటకు, సృష్టికర్త రాబోతూ ఉండగా మార్గమును సరళము చేయుటకు ఇదిగో అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని మాట్లాడిన, పరలోక రాజ్యము సమీపిస్తుంది, సర్ప సంతానమని కేకబెట్టి రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడని, మారు మనసు తగిన ఫలం ఫలించండి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఎన్ని ఉపదేశాలు చేశాడండి. ఇవి చేయుటకు, పరిచర్య జరిగించుటకు పరిశుద్ధాత్ముడు సరిపోడా అంటే పరిశుద్ధాత్ముడు తగ్గిద్దామా? కాదు. దైవ ప్రణాళిక ఏమిటంటే పరిశుద్ధాత్ముడు యోహానులో తల్లి గర్భములోనే అతనిలో నిండిపోయాడు. అయితే పరిచర్య విధానం, పరిచర్యలో వెళ్లాల్సిన మాదిరి, పరిచర్యలో వెళ్లాల్సిన దారి, ఏలియా ఆత్మ, ఏలియా శక్తి అతనిలో ఉంటే ఎగ్జాక్ట్ ఏలియా పరిచర్య బాప్తిస్మిచ్చి యోహాను చేస్తాడు. చేస్తేనే మార్గం సరళమైంది ప్రభుకి. అప్పుడే మలాకీ గ్రంథ వాక్యం నెరవేరుద్ది, ఏలియాని నేను మీకు ముందుగా పంపిస్తాను. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ అడుగుతారు, ఏలియా వస్తున్నాడు కదా, ఏలియా వస్తున్నాడు, ఏంటి ప్రభు అని శిష్యులు అడిగారు. ఆయన వచ్చాడు, చెయ్యాల్సింది చేశాడు, చక్క పెట్టాడు, వెళ్ళాడు. అమ్మో ఇదేంటయ్యా, ఆయన బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఈ మాటలు చెప్పాను అని రాస్తుంది. అంటే యేసు ప్రభు రాకమునుపు, అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, యోహానులో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏలియా ఆత్మ శక్తితో కూడా నింపి ఆ విధాన పరిచర్యలో, ఆ మాదిరికరమైన పరిచర్యలో బాప్తిస్మిచ్చి యోహాను నడుచున్నట్లు సహాయపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే పరిశుద్ధాత్మని యొక్క ఓన్ స్క్రిప్ట్ కాదండి అక్కడ, పరిశుద్ధాత్మని యొక్క ఓన్ నడిపింపు కాదండి అక్కడ, పరిశుద్ధాత్మని యొక్క ఓన్ ఇన్స్పిరేషన్ కాదండి. తండ్రి చెప్పాడు, పరిశుద్ధాత్ముడా నేను యోహానులో ఏలియా ఆత్మని, ఏలియా శక్తిని పెడుతున్నా, దానిని నువ్వు డెవలప్ చేయాలి, దాన్ని నువ్వు ప్రేరేపించాలి. ఈ బాప్తిస్మిచ్చి యోహాను ఏలియా లాంటి సేవ చేయాలి. అప్పుడే కుమారుడైన యేసు రావటానికి మార్గం సరళమవుతుంది. ఒక్కొక్కడు గుండెలు కరిగిపోతాయి, ఒక్కొక్కడికి హేరోదు లాంటి వాడికి కూడా ఆహాబుతో మాట్లాడినట్టే మాట్లాడగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏలియా పర్వతం అంటే ఏంటి? ఏలియా పర్వతం ఇచ్చాడంటే ఏంటి? తన సేవా మాదిరి అనండి అందరూ కూడా. తన సేవా మాదిరిని ఎలీషా తీసుకున్నాడు. నెక్స్ట్ ఆ సేవా మాదిరి యోహాన్ తీసుకున్నాడు. ఈ రోజున దేశంలో దేవుని రుజువు చేయాలంటే అదే సేవా మాదిరి మనం తీసుకోవాలి. అందుకే ఏలియాలు లెగాలి, ఏలియాలు లెగాలి. దైవజనులు అందుకే రాశారు పాట, ప్రార్థించు ఏలియాలు దేశమంతా లేవాలి, విరిగిన బలిపీఠం సరిచేయబడాలి. ప్రార్థించు చున్నాము దైవమా, ప్రార్థించు చున్నాము దైవమా, ప్రార్థించు ఏలియాలు దేశమంత లేవాలి, విరిగిన బలిపీఠం సరిచేయబడాలి. ప్రార్థించు ఏలియాలు దేశమంత లేవాలి,
విరిగిన బలిపీఠం సరిచేయబడాలి. చున్నాము దైవమా నే ప్రార్థించు, చున్నాము దైవమా చెప్పండి, ప్రార్థించు చున్నాము దైవమా నే ప్రార్థించు, చున్నాము దైవమా. ప్రార్థనలన్నీ ధూపము వలెనే చేరాలి నీ సన్నిధి. ప్రార్థనలన్నీ ధూపము వలెనే చేరాలి నీ సన్నిధి. ప్రార్థించు చున్నాము దైవమా, అందరూ ప్రార్థించు చున్నాము దైవమా. దైవమా దైవమా ప్రార్థనలకించు దైవమా. దైవమా దైవమా ప్రార్థనలకించు దైవమా. ప్రార్థించు చున్నాము దైవమా నే ప్రార్థించు చున్నాము దైవమా. హల్లెలూయా. ప్రార్థన చేసుకునే ప్రతిసారి ఒక్క రెండు మాటలు పలుక్కుంటే చాలు ప్రియులారా, పాడుకుంటే చాలు, బలమైన అభిషేకంతో మనం నింపబడిపోతాం. అనగా ఎలీషాకి ఏమి ఇచ్చాడండి పర్వతం అంటే? బాబు నువ్వు ఎక్కడున్న ఊర్లో నిన్ను బతకనివ్వరు కానీ, ఊర్లో నిన్ను జీవింపనివ్వరు కానీ, ఈ కొండ మటుకు జాగ్రత్తగా చూసుకో, ఎక్కడే బతుకు, అటు ఇటు వెళ్ళబాక్ అని చెప్పి నివాస స్థలంగా ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. అలా అనుకునే మేడగది కట్టింది కదండి షూనేమీరాలు. తాను పర్వతాన్ని నివాస స్థలంగా చూడట్లా, అది ఏలియా యొక్క సేవ మాదిరిగా చూస్తున్నాడు, ఏలియా భక్తిగా చూస్తున్నాడు, ఏలియా ప్రార్థనగా చూస్తున్నాడు, ఏలియా సమర్పణగా చూస్తున్నాడు. పర్వతం అంటే ఇప్పుడు ఏలియా సమర్పణ. ఏమిచ్చాడండి? దుప్పటితో పాటు పర్వతం కూడా ఇచ్చెళ్ళాడు, వదలలేదండి చనిపోయేదాకా. అందుకే ఆ ఎముకల్లో కూడా జీవం అంట. ఆ పర్వతం మీద ఉన్నందుకే గెహజీ లాంటోడు ఉన్నా సరే బంగారం కోసం ఆలోచిస్తున్నాడు. కానీ ఇవి ద్రాక్ష తోటల్లో దాసదాసుల్ని, ద్రవ్యమును సంపాదించుకోవడానికి సమయమా? హల్లెలూయా. అంటే పర్వతం అనే మాట మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, పర్వతం అంటే ఒక దైవజనుడు అనుభవం, పరిశుద్ధుల భక్తి అనుభవం, దేవుని నీతి పర్వతములతో సమానం. అంటే భక్తి జీవిత అనుభవాలే పర్వతముకు పోల్చబడింది. అక్కడికి మీరు కన్ఫర్మ్ అయితే ఇప్పుడు 4 మాటల మీద చెప్తాను. యోసేపు తల మీదకి వచ్చిన పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలు ఏంటి? ఇప్పుడు పురాతన పర్వతాలు అంటే కేవలం ఒక అబ్రహాం, ఇస్సాకు, యాకోబే కాకుండా కొంచెం వెనక్కి వెళ్ళండి. పురాతనం అన్నాడు కదా, ఏన్షియంట్ అన్నాడు కదా. కొంచెం తాతలు అంటే ఏన్షియంట్ ఎలా అవుతారు? మనకి ఏన్షియంట్ వాళ్ళు అంటే ఎవరు? గాంధీజీ గారు. ఇంకా 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 బ్యాక్ 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 చాలా బ్యాక్ వెళ్ళిపోవాలి కదా. ఏన్షియంట్, పురాతనం. ఇప్పుడు ఫస్ట్ మొదలు పెట్టండి. పురాతనమైన ఒక పర్వతం ఎవరో తెలుసా? హేబేలు. హేబేలు పురాతనమైన పర్వతం. ఆ దీవెన వచ్చిందంట, హేబేలు యొక్క దీవెన. అంటే ఏమిటి? కొడుతున్నా సైలెంట్గా ఉంటాడు. మరి అదే కొంతమంది కొడితే కొడేస్తారు తిరిగి. వీడికి ఇంకా పర్వత దీవెన రాలా. కానీ హేబేలు దేవుని బిడ్డలారా, నిజంగా ప్రభు నాకు ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకెంతో సంతోషం అనిపించి, పరిశుద్ధుల పురాతన పర్వతం వంటి భక్తి చేసినటువంటి వారి దీవెనలన్నీ మా మీదకు తీసుకురా నాయన. అదే హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది కదా, మీ పైన మీకు వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారి ప్రవర్తనను శ్రద్ధగా మీరేం చేయాలి? శ్రద్ధగా ఏం చేయాలి? పరిశీలించాలి. శ్రద్ధగా గమనించి వారి విశ్వాసమును అనుసరించుడి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. హెబ్రీ పత్రిక 13. వారి విశ్వాసం. భక్సింగ్ గారి ప్రార్థన ఒక పర్వతం అండి. యేసన్న గారి కష్టం, సువార్త ఒక పర్వతం. ఎన్ దానియేలు గారి కన్నీళ్ళు ఒక పర్వతం అండి. మనకి ఆ పర్వత ఆశీర్వాదం మన మీదకి రావాలి. హేబేలు తన అన్న కొడుతుండే తిరుగు కొట్టొచ్చు కదా. పాత రోజుల్లో బలం లేదా? ఇద్దరికి ఒక బలం ఉండదు. అన్నదమ్ములు అంటే కొంచెం తేడా కన్నా కొంచెం బలం సరిపోద్దుగా.
నేను చెప్పనా, మందలోకి తోడేలు వస్తే చంపేస్తాడు. గొర్రెల మందలోకి హేబేలుకి ఆ పశువేది కనపడొచ్చి ఆ క్రూర మృగం వచ్చి చంపేస్తుంటే గొర్రెల మందలు మీద పడి చంపేస్తాడు. కానీ కయ్యూను వచ్చి కొడుతుంటే మాట్లాడ్డు, కయ్యూను వచ్చి చంపేస్తుంటే మాట్లాడ్డు, కయ్యూను వచ్చి మరణానికి కొట్టి చంపేస్తే మాట్లాడలేదు. ఏదండి ఈ దీవెన? యోసేపు తల మీదకి ఏ దీవెన వచ్చిందండి? మీరు చెప్పండి ఒక మాట. యోసేపు యొక్క అన్నల్లో లేవి, షిమ్యోన్లు తన చెల్లెల్ని షెకీం వారు పాడు చేశారని తెలియగానే వెంటనే వెళ్ళిపోయి ఏం చేశారండి, మగోళ్ళ యొక్క గుదికాలి నరాలు, ఆ కాలుకున్న నరాలు కోసేశారంటండి. అందరు అమూలులు కాదండి అండి, అంత హతమార్చేశారు. నేను అంటున్నా, అంత కోపం రోషం యోసేపుకి అన్నలు కొడుతుంటే ఎందుకు లేదు? యోసేపు మీదకి ఒక పురాతన పర్వతం యొక్క ఆశీర్వాదం వచ్చేసిందండి. హేబేలు యొక్క మౌనం, హేబేలు మౌనం, మౌనం ఒక పర్వతం. ఈ కడవరి కాలంలో ఎంత తిట్టబడినా, హింసించబడినా, కొట్టబడినా దేవునికి స్తోత్రం, మన ముందుకు ఎన్ని కొత్త విధానంలో శ్రమలు మన మీదకి వచ్చినా, ఎన్ని రకరకాల రూపాలలో మన మీదకి శ్రమలు వచ్చినా మౌనం, మౌనం. ఎందుకంటే ఇంకొంచెం కాలంలో వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి, ఇంకొంచెం కాలంలో యేసు ముందుకు వెళ్ళిపోతాం, మధ్య ఆకాశంలో ఆయన కలుసుకుంటాం. ఇంకొంచెం కాలంలో ఏ రూపం ఎత్తనివ్వండి శ్రమ, ఏ క్రొత్త రూపంలో రానివ్వండి నీ మీదకి, ఇంకొంచెం కాలం అని చెప్పి మౌనం, మౌనం. పురాతన పర్వతం. రెండవది దేవుడు నాకు చెప్పింది యోసేపు మీదకి వచ్చింది ఏమిటంటే హనోకు యొక్క అనుభవం. ఏమిటండి హనోకు? సహవాసం, సహవాసం. హల్లెలూయా. యోసేపుకి ఎవరు అక్కర్లా, సహవాసం దేవుడితో చాలు. జైల్లో కూడా 13 ఏళ్ళు దేవుడు ఉంటే చాలు, దేవుడు ఉంటే చాలండి. అందుకే కదా ఆదరణ పొందవలసిన వాడు వాళ్ళ ముఖాలు బాగలేదని అడిగాడు చెరసాల పానాదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. ఏంటి బాబు మీ ముఖాలు అట్టున్నాయి అని ఆదరణ పొందవలసిన వాడు ఆదరించుచున్నాడు. కారణం ఏమిటి? యోసేపు నీకు ఏంటో ఎంత గుండె ధైర్యం, అసలు ఊరుగా నువ్వు వచ్చావు, దేశం కానీ దేశం వచ్చావు అంటే ఏముందండి, దేవుడు నాతో ఉన్నాడండి, సహవాసం అండి. ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మా పురాతన పర్వతం ఒకటి ఉంది హనోకు. 300 సంవత్సరాలు దేవునితో నడిచిన హనోకు ఉన్నాడు. ఆ ఆశీర్వాదం వచ్చింది, సహవాసం. 3వ పురాతన పర్వతం నోవహు. దేవునికి స్తోత్రం. నోవహు వలె నీతిమంతుడుగా, నిందారహితుడుగా ఆ తరము వారందరిలో చుట్టుపక్కల నాశనంగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా నోవహు మటుకు నమ్మకంగా బ్రతుకుతాడు, నీతిగా బ్రతుకుతాడు. ఆ కృప వచ్చింది. రెండవ కోణం నోవహు దగ్గర నుంచి వచ్చింది ఏమిటంటే దేవుని చిత్తమును కష్టపడి ప్రయాసపడి చేసే మనస్సు, భయముతో చేసే మనస్సు. ఓడను ఎలా కట్టాడండి? దేవుని చేత హెచ్చరింపబడిన వాడే భయభక్తులతో తన ఇంటి వారి కొరకు ఓడ కట్టెను. అదే కరెక్ట్గా యోసేపుకి ఐగుప్తు దేశం అంతా బ్రతకాలి అనే ఒక పని అప్పగించబడినప్పుడు 7 సంవత్సరాలు కరువు సంవత్సరాల పని ఎంత శ్రద్ధగా చేశాడు. ఈరోజు దేవుడు అప్పగించిన పని శ్రద్ధగా చేస్తున్నామా? దేవుడు అప్పగించిన పని నేనైనా మనమైనా ఎవరైనా శ్రద్ధగా చేస్తున్నామా? ఈ పురాతన పర్వతం చూడండి, నోవహు దేవుడు అప్పగించిన పని. విషయం ఏంటో తెలుసా? ఆ ఓడ 8 మంది కోసమే కాదండి, ఆ ఓడ ఇంకెవరన్నా వస్తే కూడా ఉంది అవకాశం. అంత పెద్ద ఓడ ఎందుకండి? ఆ జంతువులు, మనుష్యులందరూ, ఇంకా ఖాళీ ఉంది, బోర్డు ఖాళీ ఉంది ఓడ, ఆహారం ఉంది లోపల. అనగా దేవుని పనిని, అప్పగించిన పనిని అననుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా శక్తి వంచన లేకుండా నమ్మకంగా కష్టపడి ప్రయాసపడే ఆ స్వభావం ఆ పురాతన పర్వతం నుంచి వచ్చింది. భయముతో దేవుడు పనిచేయటం, శ్రద్ధగా దేవుడు పనిచేయటం. పురాతన పర్వతాల ఆశీర్వాదం యోసేపు మీదకి వచ్చింది. హల్లెలూయా. హేబేలు మౌనం, హనోకు సహవాసం, నోవహు నీతి, నోవహు భయముతో కూడిన దేవుని పని, శ్రద్ధగా చేసే దేవుని పని. ఇవి వచ్చేసినాయి అండి యోసేపు తల మీదకి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ తావలా దేవునికి స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇక వాళ్ళ గురించి ఏం చెప్పాలి? దేవునికి స్తోత్రం. అబ్రహాం గురించి ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం. హల్లెలూయా. అద్భుతం చెప్పనా? అబ్రహాం
తాను ఏదైతే పొందుతాడు అని వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానం పొందే వరకు ఎంత ఓపికగా ఓరిమితో ఎదురు చూశాడో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు యోసేపు కూడా ఒక కళ చూపించబడింది. ఆ కళ నెరవేరుతుంది. దేవుడు చెప్పాడు నెరవేరుద్ది. అబ్బో, అబ్రహాము యొక్క పురాతన పర్వత ఆశీర్వాదం వచ్చిందండి. ఓపికగా ఎదురు చూస్తాడండి, ఓపికగా దేవుని కార్యాల కోసం. నీకు ఇస్సాకు గురించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు పొలములో ధ్యానించువాడని దేవునికి స్తోత్రం. తన వివాహ సమయంలో కూడా ఎప్పుడు ఎక్కడ ఉంటాడండి? ధ్యానంలోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. యోసేపు కూడా నిత్యము ఎల్లప్పుడూ దేవునితోనే ఉండేవాడు, దేవుని పాదాల దగ్గర గడిపాడు. అందుకే కలభావాలు బయలుపరచబడ్డాయి. ప్రార్థనలో ఉన్నోడికి బయలుపరచబడిద్దా, ప్రార్థనలో లేనోడికి బయలుపరచబడిద్దా? యోసేపు ప్రార్థన పర్టికులర్గా రాయకపోయినా ఎందుకు ప్రస్తావించలేదంటే, తన జీవితంలో ఉన్న పరిశుద్ధతను హైలైట్ చేయడానికి ప్రార్థనని దేవుడు మరుగు చేశాడు. కానీ ప్రార్థన ఉంది. దానియేలు ప్రార్థన చేస్తే కలభావం తెలిసిందా, ప్రార్థన చేయకూడదు తెలిసిందా? దేవునికి స్తోత్రం. యోసేపు కూడా ధ్యానంలో ఉండేవాడండి. ఇస్సాకు యొక్క ఆ ధ్యానం, దేవునితో ఉండే జీవితం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇక యాకోబు, హల్లెలూయా. ఇక యాకోబు గురించి అంటే జ్యేష్ఠత్వం పొందాలి. జ్యేష్ఠత్వం గురించిన ఒక ఆశ. యోసేపు కూడా తన పరిశుద్ధతను అనే జ్యేష్ఠత్వాన్ని, ఆ సింహాసనాన్ని, దేవుడిచ్చిన ఆధిక్యతని పోగొట్టుకోకూడదు, పొందాలి అనే ఒక రోషం కలిగిన వాడు అండి. జ్యేష్ఠత్వం విషయంలో రోషం కలిగిన వాడు, పెనుగులాడుతున్నాడు జ్యేష్ఠత్వం కోసం. దేవునికి స్తోత్రం. ఇలా నేను ఒక్కొక్కటి చెప్పాను. మీరు అబ్రహాములో ఇంకా బోల్డ్ చూసుకోవచ్చు, ఇస్సాకులో ఇంకా చూసుకోవచ్చు. మీరు చెప్పిందేనా కాదు, మీరు ధ్యానం చేయండి. నోవాహులో ఒకటి చెప్పా, ఇంకెన్ని చూడొచ్చు, ధ్యానించు. ఈ ఒకటి చెప్పాను కాబట్టి ఇదేనా కాదు, ఇది ఒక ఉదాహరణగా మనం ధ్యానించుకోవాలి. పుస్తకాలు రాసుకోవాలి, వాక్యం ధ్యానించాలి. పురాతన పర్వతముల ఆశీర్వాదం. ఇప్పుడు అంటున్నాను, ఏ పురాతన పర్వత దీవెనన్నా నీ మీదకి వచ్చిందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన పితరుల యొక్క అభిషేకం, మన పితరుల యొక్క ఆశీర్వాదం, వారి యొక్క మాదిరి, వారి భక్తి, వారి అనుభవాలు ఆశీర్వాదంగా మన తల మీదకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ రోజు వాడుకుంది దేవుడే, ఈ రోజు వాడుకోవలసింది కూడా నిన్ను దేవుడే. ఆ రోజు ఏ అనుభవాల్లో నడిపించి వాడుకున్నాడు, ఈ రోజు అదే అనుభవాలు నువ్వు నడిస్తే వాడుకుంటాడు. ఆ అనుభవాలు ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా నిత్య పర్వతాలు అన్నారు కదా, మరి వాటి సంగతి చూడండి. నిత్య పర్వతాలు అంటే ఎవర్ లాస్టింగ్ మౌంట్స్ కదా. నిత్య పర్వతాలు అంటే ఏమిటి? ఎవర్ లాస్టింగ్ మౌంట్స్. యెషయా గ్రంథం 14:14 వచ్చిన యెషయా గ్రంథం 14:14. యెషయా గ్రంథం 14:14 ముగిస్తున్నా నేను. మేఘమండలం మీదకి ఎక్కేదను, 13 వచనం చదవండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఓకే, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. అదుగదు ఒక పర్వతం ఉందండి పరలోకంలో, సభా పర్వతం. దేవునికి స్తోత్రం. సభా పర్వతం, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం. ఒక సభ జరుగుతుందంట. యోబుతో దేవుడు అంటాడు, లేక స్నేహితులు అంటారు, నువ్వు దేవుని ఆలోచన సభలో ఉన్నావా? దేవదూతలందరూ సమకూర్చబడి ఒక దినం వచ్చింది. ఎందుకు? ఒక ఆలోచన సభ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది పరలోకంలో. జగన్ గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టినట్టు, అత్యవసర సమావేశాలు, అత్యవసర మంత్రివర్గ సమావేశాలు జరిగినట్లు, నరేంద్ర మోడీ గారు పెట్టినట్లు మన తండ్రి అయిన దేవుడు కూడా పెడతా ఉంటాడు. హల్లెలూయా. 24 పెద్దలు కూర్చొని ఉంటారు అక్కడ సభాపర్వతం మీద. మిఖాయేలు పిలువబడతాడు, గబ్రియేలు పిలువబడతారు, దూతలు పిలువబడతారు. ఓ ఆలోచన సభ. అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఎలా తెలిసినాయంటే బైబిల్లోనే తెలిసినాయి. మాకేమన్నా దర్శనాలు కళ్ళలో ఏమన్నా వచ్చినాయా? కాదు, వాక్యం శ్రద్ధగా చదువుకోవాలి. కాబట్టి ఇప్పుడు నిత్య పర్వతం యొక్క దీవెన అంటే పరలోకంలో ఉన్నవే నిత్య పర్వతాలు. పరలోకం అనేది ఒక పర్వతాల సమూహం అండి. అది అక్కడ పర్వతం ఉంది.
పర్వతాలలో ఒక పర్వతం సభా పర్వతం. ఆ సభా పర్వతం నుంచి ఏమొస్తుంది? ఆ సభా పర్వతం యొక్క శ్రేష్ఠ పదార్థం వస్తుందంట. అంటే దేవుని ఆలోచన సభా పర్వతం. అంటే ఇప్పుడు యోసేపుకు వచ్చిన దీవెన ఏమిటంటే సభా పర్వతం, నిత్య పర్వతం దగ్గర నుంచి దేవుని ఆలోచన వచ్చింది. అంటే దేవుని ఆలోచనలు వస్తూ ఉంటాయండి. నిత్య పర్వత శ్రేష్ఠ పదార్థం అతని తల మీదకి వస్తుంది అంటే అర్థం ఏమిటంటే, దేవునికి స్తోత్రం, అతను దీవించబడుతున్నాడంటే దేవుని ఆలోచనలు వస్తున్నాయి. దేవుని ఆలోచన వస్తే అంత గొప్ప, అసలు ఆ జీవితం ఒక ధన్యకరమైన జీవితం కదా. ఎందుకంటే ఆయన ఆలోచనలంట భూమి నుండి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన తలంపులకి మన తలంపులకి అంత వ్యత్యాసం ఉంటుంది. అంటే నీ పక్కన వ్యక్తి భూ సంబంధి అయితే అతను కేవలం భూమి లెవెల్లో మాత్రమే ఆలోచించగలడు. కానీ నీకు దేవుని ఆలోచన చెప్పబడుతుంటే అతని కంటే నీవు భూమి నుండి ఆకాశం ఎంత వ్యత్యాసంగా ఉందో అంత ఎత్తైన, అంత డిఫరెంట్ ఆలోచన నీకు వస్తుంది. కానీ ఇద్దరు పక్కపక్కనే ఉంటారు. కానీ నీ తలంపుకి అతని తలంపుకి ఎంత తేడా ఉంది. ఒక వ్యక్తి దేవుని ఆలోచన కలిగిన వాడు, ఒకడేమో ఆలోచన లేనివాడు, భౌతిక కింద ఆలోచించగాడు. మరి దేవుని ఆలోచన కలిగిన వాడు చాలా ఎత్తులో ఉన్నాడు. అందుకే నీ వంటి జ్ఞాన వివేకము గల మనుషుని మేము కనుగొనగలమా? యోసేపు, నీవే ఏం చేయదలిచేవు అది చేసేయ్యా. అప్పగిచ్చేసాడండి ఫరో. దేవుని ఆలోచన నిత్య పర్వతం, సభా పర్వతం. దేవునికి స్తోత్రం. ఇంకొకటి చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28:14. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 28:14. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం, ప్రతిష్ఠింపబడిన పర్వతం అనండి అందరూ. మరి ఇప్పుడు యోసేపు మీదకి ఏదో నిత్య పర్వతముల దీవెన. చెప్పండి, ఏ దీవెన వచ్చింది? ప్రతిష్టత, డెడికేటెడ్ లైఫ్. ఐగుప్తులో ఉంటాడు కానీ ఐగుప్తులో వేరుగా జీవిస్తుంటాడు. ప్రతిష్టత, సమర్పణ, సపరేటెడ్ కాన్సెక్రేటెడ్ లైఫ్. కాన్సెక్రేటెడ్ అంటే వేరుపరచబడుకున్నాం. సపరేట్ లైఫ్. ఐగుప్తులో ఉన్నాడు కానీ ఐగుప్తు ఆచారాలు, ఐగుప్తు పాపం, ఐగుప్తు డబ్బు, ఐగుప్తు ఆశలు, అల్ప పాప భోగాలు లేవు. కాన్సెక్రేటెడ్ లైఫ్. యోసేపు మీదకి ఆ నిత్య పర్వత, ప్రతిష్ఠత పర్వత దీవెన వచ్చేసింది. ఈ మాటలు వింటున్నప్పుడు ఈ పర్వత దీవెనలు నీకు కావాలా? ఆశ కలిగితే ప్రార్థనలు చేసుకో. అందుకే అన్నాను, వాక్యం విని వదిలేయద్దు, ప్రార్థన చేసుకుంటేనే ప్రతిఫలం. వాక్యం కోసం ప్రార్థన చేసుకోవాలి. వింటా ఉంటే ఆహా ఓహో అన్నట్టు ఉంటుంది, దానివల్ల ప్రయోజనం లేదు. సంఘ బిడ్డలారా, ప్రభు రాకడ వస్తుంది. దయతో మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇక మూడవది, చాలా పర్వతాలు ఉన్నాయి కానీ ఇక ఫైనల్గా నిత్య పర్వతాల్లో ఒక మూడో మాట ఏంటంటే సియోను పర్వతం. దేవుడు ఉండే సియోను, అది ఎవరూ సమీపించరని తేజస్సు. అదే కదా అహరోనుతో దేవుడు ఏం చెప్పాడు? నీ చెయ్యెత్తి సియోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక, ఆయన సన్నిధి కాంతి మీ మీద ఉదయించునుగాక, ఆయన ముఖ కాంతి మీ మీద ఉదయించాలి, కరుణించి ఆశీర్వదించాలి, ఇది చెప్పాడు. అంటే సియోనులో నుండి ఆశీర్వాదం ఇప్పుడు ఎవరి మీదకి వచ్చేస్తుంది అంటే డైరెక్ట్గా దేవుడున్న సింహాసనం నుంచి దీవెన ఉందండి యోసేపు మీద. ఇంకెవరు అడ్డుకుంటారు చెప్పండి? యెహోవా మన పక్షమున ఉండగా దేవుడు మన పక్షమున మనకు విరోధి ఎవడు? అనగా నిత్య పర్వతములు, పురాతన పర్వతములు, నిత్య పర్వతములు. ఆశీర్వాదాలు మన మీదకి రావాలి. యోసేపు తల మీద ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. జేసీ బెవింగ్టన్ గారు చెట్టు త్వరల్లో ఉండి ప్రార్థన చేసేవాడంట. ఆత్మల కోసం మొరపెట్టేవాడంట. ఆ ఊర్లోకి వెళ్ళి ప్రార్థన చేసి అప్పుడు వాక్యం చెప్పేవాడంట. వెళ్ళి అందరూ రక్షించబడేవాళ్ళు అంట. ముందే వెళ్ళి సప్పెట్టేవాడు కాదంట. ముందెళ్ళి చెట్టు త్వరల్లో ఆ ప్రాంతంలో ప్రార్థన చేసేవాడంట. బాగా చేసి పెట్టేవాడంట. ఇలాంటి దైవజనుడు కావాలి అని వెతికారంట కొంతమంది. దేవునికి స్తోత్రం. నేను ఆ సాక్ష్యాలు విన్నప్పుడు నేను పరవశించాను. అలా వెతుకుతూ ఉండగానే ఒక తల్లి గారికి పరిచయం అయ్యారంట, బొడంపాడు దీవెనయ్య గారు. హాస్పిటల్లో ఉండగా యవనస్తుడికి వీళ్ళ అన్న ప్రార్థన చేస్తుంటే అక్కకి దేవుడు చెప్తున్నాడంట, పాపక్కకి, జేసీ బెవింగ్టన్ లాంటి దైవజనుడు కావాలన్నావుగా, నీ దగ్గరికి వచ్చిన సేవకుడు అలాంటి వాడే అని చెప్పారంట. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సువార్త గుర్రంలాగా ఇప్పటికే 80 దేశాల్లో వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చారు. నేను బెంగళూరు ప్రయాణంలో అన్నతో పాటు వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో హోటల్ రూమ్లో మేము ఉన్నప్పుడు
నాతో మాట్లాడి మోకాళ్ళేసి నువ్వు కూడా ప్రార్థన చేసుకో పేతురు అని చెప్పి ప్రార్థన చేసుకుంటే నేను ప్రార్థన చేసుకుని 15 నిమిషాలు పొద్దున్నుంచి అలిసిపోయాం ప్రయాణంలో. నా వల్ల కాక పడుకున్నా. నేను పడుకున్న తర్వాత మధ్యరాత్రి లేచి చూస్తే ఒక సోఫా కుర్చీ, మనం ఇలాంటి నేను కూర్చున్నాంటి సోఫా చైర్ మీద ఇలా చేతులు పెట్టి మోకాళ్ళేసి ఉన్నారు, పక్క మోకాళ్ళేసి. నేను మధ్యరాత్రి లేచినప్పుడు చూస్తే నేను ఎప్పుడో పడుకున్నా. మధ్యరాత్రి ఎప్పుడు ప్రార్థన చేసుకున్నారో తెలియదు, ఆ సోఫా మీద మోకాళ్ళ మీద అలాగే పండుకొని ఉన్నారు, లేగలా పండుకొని ఉన్నారు. నేను అనుకున్నా ప్రార్థన చేసి అన్న అలిసిపోయి పడుకుండిపోయాడు. తర్వాత తెల్లవారుజామున 5 గంటలకు మెలకు వచ్చింది. ఇలా లేచి చూస్తే అన్న లేడు అక్కడ, అన్న బెడ్ మీద ఉన్నాడు. నాకు భయం వేసింది. టక్మని లేచి ప్రార్థన చేసుకున్నా. ఆ తర్వాత అన్న లేచి అన్నాడు, నేను లేచాను పేతురు, నువ్వు బాగా అలిసిపోయి ఉన్నావు, అందుకే నేను లేపలేదు, బాగా అలిసిపోయినట్టు కనపడ్డావు నువ్వు, నాకు లేపలేదు నిన్న. అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఆ పర్వతముల యొక్క అనుభవాలు, ఆశీర్వాదాలు, ఆ మాదిరి అనుభవాలు మన మీదకి రావాలి. బక్సింగయ్య గారి ప్రార్థన, డిజెస్ దినకరన్ గారి ప్రార్థన, ఎందానియల్ గారి కన్నీళ్లు, పిఎం శామ్యుల్ గారి రోషం, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకపు రోషం, పెంతెకోస్తు ఉజ్జీవం, అపోస్తుల బోధ గురించిన రోషం. దేవునికి స్తోత్రం. ఇంకా ఇప్పుడు మన ముందు అనేక మంది దైవజనులు, ఏసన్న గారు మన ముందు ఇంకా అనేక మంది దైవజనులు, ప్రైజ్ ది లార్డ్. వారి మీద ఉన్న ఆశీర్వాదం, దైవజనులు జఫర్నీ అయ్య గారు, ఇంకా సురేష్ అయ్య గారు, ఇంకా అనేక మంది సేవకులు, వారి మీద ఉన్న, నేను సురేష్ అయ్య గారి దగ్గర నుంచి ఆశించింది ఆ ప్రేమ కావాలయ్యా, ఆ సహనం కావాలయ్యా, అదే ప్రేమ కావాలయ్యా, ప్రేమాభిషేకమే కోరుకున్నా. దేవునికి స్తోత్రం. నా పని అవను చూస్తే వాళ్ళ మీద ఉన్న అభిషేకం కావాలనుకోవటమే. దేవునికి స్తోత్రం. అందరి మీద కాదులేండి, ఇంక ఇప్పుడు ఎవరిది అడగట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పురాతన పర్వతముల యొక్క ఆశీర్వాదం, నిత్య పర్వతాలు. సంపూర్ణంగా ఫలించు భూమి అంటే ఏంటి? సంపూర్ణంగా ఫలించు భూమి అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణత, పరిపూర్ణత అనే మాటను మనం ఎవరితో పోల్చగలం? దేవుడే కదా. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృప పొందుచున్నాం అనే మాట చదవండి. ఆదియందు వాక్యం ఉండిన వాక్యం కింద 16వ వచనం చూడండి. ఆయన పరిపూర్ణతలో నుండి, ఆ పై వచనం చదవండి. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. నాకంటే మొదటి వాడంటే చాలా పరిపూర్ణుడై ఉన్నాడని, అయ్యో ఆయన పురాతనమైన వాడని నేను చెప్పిన వాడు ఇతడేనని. ఇదిగో నేను చెప్పిన ముందటైనంటే ఏమనుకుంటున్నారు? ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు. ఆయన సంపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి, అనగా కృప వెంబడి కృప పొందుచున్నాం. మనమందరము అన్నాడండి. యోహాను కూడా కలుపుకున్నాడు లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, సంపూర్ణంగా ఫలించు భూమి ఎవరో కాదు, శరీరధారి అయిన యేసయ్య. శరీరధారిగా ఉన్నప్పుడు యేసయ్య ఎంత సంపూర్ణమైన భూమిగా ఫలించాడో, ఆ దీవెనలన్నీ, ఆ భూమి యొక్క శ్రేష్ఠ పదార్థాలన్నీ ఇప్పుడు ఎవరి మీదకి వచ్చేస్తున్నాయంట? యోసేపు మీదకి. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చేయాలి? మన మీదకి, సంఘం మీదకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు ఆ భూమి ఏం చేయబడిందండి? 33.5 సంవత్సరాలు ఆ భూమి ప్రార్థన చేస్తానే ఉంది. ఆ భూమి దున్నబడతానే ఉంది. ఆ భూమి ఒలీవల కొండలు నెక్కింది. ఆ భూమి ఫలించుటకు దేవుని బిడ్డలారా ఏడ్చి ఏడ్చి మహారోదన చేసి కన్నీళ్లు విడిచింది. ఆ భూమి నిందించబడింది, ఆ భూమి తిట్టబడింది, కొట్టబడింది, హింసించబడింది. నాగలి చాలలాగా భూమి దున్నబడిపోయింది. ఆ నాగలి చాళ్ళల్లో మనం నాటబడాలి, ఆ భూమిలో మనం నాటబడాలి. నాగలి చాళ్ల వలె దున్నబడింది అంటే భూమే కదండి. మరి చాళ్ళు కలిగేది ఎక్కడ? భూమి మీదే కదా. ఇప్పుడు సంపూర్ణంగా ఫలించు భూమి అంటే మనం సంపూర్ణంగా ఫలించడానికి ఆయన ఆ సంపూర్ణంగా ఫలించే తన శరీరం అనే భూమిని దున్నించుకున్నాడండి. ఆయన దున్నబడకపోతే మనం ఫలించలేం, మనకు శ్రేష్ఠ పదార్థాలు అందవు. కాబట్టి యేసయ్య శరీరమందు అనుభవించిన శ్రమలే మనకు అభిషేకం, శ్రమలే మనకు దీవెన. ఆ శ్రమ పడిన శరీరాన్ని మనం భుజించాలి,
ఆ శ్రమపడిన శరీరములో మనం నాటబడి ఎదగాలి. ఆ శ్రమపడిన శరీర అనుభవాలు మనం మాదిరిగా తీసుకొని పరిపూర్ణతలోకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సవిస్తారమైనటువంటి ఉపదేశాన్ని చాలా సంక్షిప్తం చేసి పైపైన మాట్లాడాను. మీరు ఎక్కువగా ధ్యానం చేసుకోండి. యోసేపు తల మీదకి వచ్చిన దీవెనలు ఈ పొడతో ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, పురాతన దీవెనలు, పురాతన పర్వతముల యొక్క దీవెన, నిత్య పర్వతముల యొక్క దీవెన, సంపూర్ణముగా ఫలించు భూమి యొక్క దీవెనలు వచ్చేసినాయి. పురాతనంగా ఉన్న దైవ భక్తులు, నిత్య పర్వతాలు అంటే పరలోక సంబంధమైనటువంటి ఆ పర్వతాల దీవెన భూమి మీదకి వచ్చి మన ముందు మాదిరిగా జీవించిన యేసయ్య యొక్క జీవితం మనకు మాదిరిగా చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమైనా ప్రభు మాట్లాడితే రేపు సోమవారం ప్రభు సన్నిధిలో ధ్యానం చేద్దాం. దేవుడు మనందరి హృదయాలు ఈ వాక్యం ఫలింపచేయునుగాక. ఎక్కడ వారు అక్కడ మోకరించండి. ఎక్కడ వారు అక్కడ మోకరించి ప్రభు సన్నిధిలో, ఎక్కడ వారు అక్కడ మోకరించి, అయ్యా యోసేపు అంతగా దేశానికి దీవెన అవటానికి పురాతన పర్వతముల అనుభవం అతనికి వచ్చిందయ్యా. ఈరోజు మనకి ఎన్నో అనుభవాలు తెలుసు, కానీ పుస్తకాలకు పరిమితం చేసాం, ప్రకటించడానికి పరిమితం అయిపోయాం. మన జీవిత అనుభవంగా మారిందా? హేబేలు మౌనం, ఓ హనోకు సహవాసం, నోవాహు నీతి, కష్టపడి ప్రయాసపడే పరిచర్య. ఎవరికాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పురాతన పర్వతముల వంటి భక్తుల యొక్క అనుభవాలు, ఎలీషా, ఏలియా దొప్పటే కాదయ్యా, ఏలియా పర్వతాన్ని పొందుకున్నాడయ్యా, ఏలియా సేవా మాదిరిని పొందుకున్నాడు, ఏలియా సమర్పణని పొందుకున్నాడు. అందుకే ఆ పర్వతము చుట్టూ అగ్ని రథాలు వచ్చినాయి అయ్యా. పర్వతం ఉందని కాదు కదా నాయన, ఎలీషా ఉన్నాడని కదా. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రాలు. మమ్మల్ని దర్శించండి అంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. సేవకులు దిలీప్ ప్రార్థన చేస్తుండగా ఏకీభవించండి. చిన్న ప్రార్థన. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కొందనాలయ్యా. ఉదయకాలం పూట ప్రభు నీ పక్షంగా నిలబడిన దైవ సేవకులను పక్కకు పెట్టి పరిశుద్ధాత్మ మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. గడిచినటువంటి లాక్డౌన్ దినంలో ప్రారంభమైనది మొదలుకొని ఈ దినం వరకు కూడా యోసేపును మా ముందు పెట్టి అనేక లోతైన విషయాలు మీరు మాకు బోధిస్తున్నందుకే మీకు స్తోత్రాలయ్యా. ఉదయకాలం పూట ప్రభువా మీరు మాతో మాట్లాడండి అని నీ సన్నిధిలో ఆశపడి కూర్చున్నప్పుడు అయ్యా, శ్రేష్టమైనటువంటి మాటల చేత మరొకసారి మమ్మల్ని రేపినందుకు మీకు స్తోత్రములయ్యా. యోసేపు తల మీదకి ఎలాగైతే ప్రభువా పురాతన పర్వపు దీవెనలు, నిత్య పర్వపు దీవెనలు, సంపూర్ణంగా ఫలించు భూమి యొక్క దీవెన ఎలాగైతే వచ్చాయో సార్వత్రిక సంఘం మీదకి, మా సహవాసం దేవుని బిడ్డలందరి మీదకి కూడా ప్రభువా ఆ పురాతన పర్వతపు అనుభవంలోనికి యేసుక్రీస్తు నామంలో ఆ దీవెనలో మేము కూడా పాలి భాగస్థులములు గాక దేవా. అయ్యా, యోసేపు తల మీదకి హేబేలు మీద ఉన్నటువంటి దీవెన, నోవాహు మీద ఉన్నటువంటి దీవెన, అబ్రహాం మీద ఉన్నటువంటి దీవెన, అయ్యా వారు ఏ అనుభవాలు అయితే జీవించారు ప్రభు, ఆ అనుభవాలన్నీ యోసేపు జీవితంలో కూడా వచ్చినప్పుడు యోసేపు తల మీదకి ఎలాగైతే వచ్చాయో మేము కూడా మా ముందు వెళ్ళినటువంటి ఒక దానియేలయ్య గారు కన్నీళ్ళయ్యా, ఒక యేసన్న గారి కష్టపడే తత్వం ఆయన, మా ముందు వెళ్ళినటువంటి అనేక మంది అభిషిక్తులయ్యా, వారి అనుభవంలోనికి యేసుక్రీస్తులు మేమందరం నడిపించబడదుము గాక దేవా. ఒక పర్వతం వంటి అనుభవం అని, నిత్య పర్వతం ఏంటి నీ సియోనులో నుండి యోసేపుకి ఎలాగైతే ఆలోచన చెప్పి నడిపించారు ప్రభువా, మాకు కూడా నీ ఆలోచన చేత చెప్పి మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ ఆలోచన చొప్పున నడుచుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. సంపూర్ణంగా ఫలించు భూమి యొక్క ఆశీర్వాదం ఎలాగైతే వచ్చిందో, మీరు ఏ సంపూర్ణత కలిగి భూమి మీద జీవించారు ప్రభువా, అదే సంపూర్ణత కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నీకు వందనాలు. నిశ్చయంగా తండ్రి, ఏలియా ఒక దుప్పటి మాత్రమే కాదయ్యా, ఎలీషాకి పర్వతం కూడా ఇచ్చాడయ్యా. అంటే తన సేవ మాదిరి జీవితాన్ని ఎప్పుడు కళ్ళ ముందు పెట్టుకుని జీవించి ఎలీషా అని చెప్పినట్లుగా ఈ రోజున ప్రభు మేము కూడా ఏలియా వంటి స్వభావం కలిగిన వారమేనయ్యా. ఏలియా వలె జీవించగలిగిన కృప, ఆయన సేవను మాదిరిగా తీసుకొని జీవించగలిగిన కృప, అట్టి అభిషేకము చేత నన్ను వాక్యం విన్న ప్రతి ఒక్క నింపుచున్నందుకు మీకు స్తోత్రములయ్యా. నిశ్చయంగా ఇది మొదలుకొని మా అనుభవాలన్నీ మార్చబడుతున్నందుకు స్తోత్రములయ్యా.
అయ్యా, పర్వతము వలె మేము జీవించుదుముగాక. సంపూర్ణంగా అభిషేకం పొందిన వారమై మా ముందు వెళ్ళిన పితరుల మీద ఉన్న దీవెనని మా తలల మీదకు వచ్చునుగాక దేవా. అట్టి కృప చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని, నీ వాక్యం అందించిన సేవకులు కూడా జ్ఞాపకం చేసుకోమని, వాక్యం విని ఉండగా ఆ వాక్యము ప్రభు ప్రతి ఒక్క 100 అంతలు ఫలింపచేయండి అయ్యా. మా మీద కూడా పురాతన పర్వతాలు, నిత్య పర్వతాలు సంపూర్ణంగా ఫలించక భూమి ఆశీర్వాదాల చేత నింపి నడిపించి రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినం మనతో మాట్లాడిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినమంతా ప్రార్థనాత్మతో నింపుతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. దేశంలో దేవుని రుజువు చేయగలిగిన ఏలియా అభిషేకం మన మీదకి వచ్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరికీ వందనాలు ప్రియులారా. ఐఎఫ్జే విజ్ఞాపనలు మొదలవుతాయి. గ్రూప్స్లో సిద్ధంగా ఉండండి. సాయంకాలం 6 గంటలకు విజ్ఞాపనకు సిద్ధంగా ఉండండి. రేపు పగలు ఆరాధన 9 నుంచి 11 గంటల వరకు ఆరాధనలో పాల్గొనండి. మన ఆత్మీయ నాయకులు, దైవజనులు, మనకు ఒక పర్వతం వంటి సేవకులైన మరి దైవజనులు జఫన్యాయి గారి యొక్క లైవ్ రేపు 8 నుంచి 9 గంటల వరకు ఉదయం వస్తుంది. 9ంటికి మన ఆరాధన మొదలవుద్ది. 8 to 9 అయ్యగారి వర్తమానం విని దీవించబడండి. అందరికీ వందనాలు. సెలవు. ప్రభు ఆత్మ మనతో ఉండునుగాక. ఆమేన్.